చంపబడుతుంది ఎవరు? యేసుక్రీస్తు. దీనిని పడగొట్టుడి అంటే నన్ను చంపండి, నన్ను చంపిన తర్వాత నేను దీనిని లేపుదును. ఏమండి మీకు అడుగుతున్నాను, ఒక చచ్చిపోయిన మనిషి తనకు తానే ఎలా లేపుకుంటాడండి? ఎలా లేపుకుంటాడు? తనకు తానే లేస్తున్నాడంటే దేవుడా కాదా? ఎస్, దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ లెక్కల ప్రకారం ఏమనాలి? అచ్చా, తండ్రి కుమారుడిని లేపాడండి, తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి మృతులలో నుండి లేపాను, అది కూడా ఉంది. అలాగే మరి చెప్పాలి కదా, యేసు ప్రభు చెప్పినప్పుడు అలాగే చెప్పుకోవాలా? ఏం చెప్పుకోవాలి? నన్ను పడగొట్టండి, నన్ను చంపండి, 3 దినముల్లోగా తండ్రి నన్ను లేపుతాడు అని చెప్పాలి కదా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కానీ అలా ఎందుకు చెప్పలేదు? నన్ను చంపండి, నేను దీనిని లేపుదును అన్నాడు. అంటే గాడ్ ఈజ్ ఎ లివింగ్ గాడ్, హీ కెన్ డూ ఎనీథింగ్. జీసస్ ఈజ్ గాడ్ హిమ్సెల్ఫ్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. యేసు దేవుడు కాకపోతే తనకు తాను ఎలా లేపుకుంటాడండి? తనకు తాను ఎలా లేపుకుంటాడు? కాబట్టి యేసు దేవుడు కాదంటున్న బుర్ర తక్కువ వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు, దొంగ పాస్టర్లు, వీళ్ళకి బైబిల్ కూడా తెలియదు.